మీకు తెలుసా, మీరు ఇప్పుడు వాడుతున్న ఫోన్ క్యాలిక్యులేటర్ యాప్ కన్నా తక్కువ పవర్ఫుల్ అయిన మషీన్ ఒక రూమ్ నిండిపోయేంత పెద్దగా ఉండేదని? ఎస్, ఇది నిజం. అండ్ ఈ స్టోరీ కేవలం 30-40 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది కాదు, 2000 ఇయర్స్ బ్యాక్ ఒక స్మాల్ వుడెన్ ఫ్రేమ్తో స్టార్ట్ అయ్యింది. ఈ వీడియోలో మీరు కంప్యూటర్స్ ఎలా వాటి సైజ్ని రెడ్యూస్ చేసుకొని ఇంత పవర్ఫుల్గా మారాయో తెలుసుకుంటారు. అండ్ ఇది కేవలం హిస్టరీ కాదు, మీ ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్లో వచ్చే టాపిక్. సో ఇక స్టార్ట్ చేద్దామా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మన కంప్యూటర్ ఫండమెంటల్ సిరీస్లో సెకండ్ వీడియో. మన ప్రీవియస్ వీడియో ప్రకారం కంప్యూటర్స్ ఇన్పుట్ తీసుకుంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రాసెసింగ్ చేస్తుంది అండ్ ఫైనల్లీ అవుట్పుట్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, హ్యూమన్స్ ఏన్షియంట్ టైమ్స్ నుంచే ఇన్పుట్ తీసుకొని ప్రాసెసింగ్ చేసి అండ్ అవుట్పుట్ రిలీజ్ చేసే మషిన్స్ని బిల్డ్ చేయడానికి ట్రై చేశారు ఫర్ క్యాలిక్యులేషన్ పర్పసెస్. అండ్ ఈ వీడియోలో మనం కంప్యూటర్ ఫుల్ ఎవల్యూషన్ని స్టెప్ బై స్టెప్ ట్రేస్ చేద్దాం. చివర్లో జెన్యున్లీ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది అబౌట్ ఉమెన్. సో వాచ్ టిల్ ది ఎండ్. The actual definition for history of computers. The history of computers refers to the technological and conceptual development of calculating tools from ancient mechanical tools to modern times. అంటే క్యాలిక్యులేటింగ్ మషిన్స్ ప్రాచీన కాలం నుండి ప్రజెంట్ వరల్డ్ వరకు ఎలా డెవలప్ అవుతూ వచ్చాయో చెప్పడమే హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్. ఇప్పుడు మనం ది ఫస్ట్ క్యాలిక్యులేటింగ్ టూల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. Abacus is an ancient hand-operated calculating tool used to perform mathematical calculations like addition, subtraction, multiplication and division. అబాకస్ అనేది ఒక ప్రాచీనమైన హ్యాండ్తో యూజ్ చేసే క్యాలిక్యులేటింగ్ టూల్. అబాకస్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కోసం యూజ్ చేస్తారు, లైక్ ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్స్. అబాకస్ ఏన్షియంట్ చైనాలో రఫ్లీ 2400 BC నాటి కాలంలో ఆరిజినేట్ అయ్యిందని బిలీవ్ చేస్తారు. చాలామంది హిస్టోరియన్స్ వారి ఇమాజినేషన్తో అబాకస్ అనేది ఒక వుడెన్ ఫ్రేమ్ విత్ బీట్స్ అండ్ రాడ్స్తో బిల్డ్ చేయబడిందని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అబాకస్ని చైనా పీపుల్ సూన్ ప్యాన్ అని కాల్ చేస్తారు. అబాకస్ ఎలా వర్క్ అవుతుందంటే, అబాకస్ అనేది బీడ్స్ విత్ రాడ్స్తో బిల్డ్ చేయబడ్డ ఒక వుడెన్ ఫ్రేమ్ అండ్ ఈచ్ బీడ్ ఒక వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. బీడ్స్ని స్లైడ్ చేయడం ద్వారా ఒక స్కిల్డ్ అబాకస్ యూజర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయగలడు. అబాకస్ ఇంటెలిజెంట్ కాదు, అది తన ఓన్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ చేయలేదు. అబాకస్ ఒక హ్యూమన్ చేసే క్యాలిక్యులేషన్ని ఫాస్ట్ అండ్ యాక్యురేట్ చేయడానికి యూస్ఫుల్ అయ్యే టూల్ మాత్రమే. బట్ ఈ అబాకసే మన స్టోరీకి స్టార్టింగ్ పాయింట్ అండ్ అబాకస్ నుంచే కంప్యూటర్స్ డెవలప్ చేశారు. ఇప్పుడు 1617కి ఫాస్ట్ ఫార్వర్డ్ అవుదాం. Napier bones. It is an manual calculating device invented in 1617 by Scottish mathematician John Napier by using set of numbered rods inscribed with multiplication table. జాన్ నేపియర్ అనే స్కాటిష్ మ్యాథమెటిషియన్ నేపియర్ బోన్స్ని 1617లో ఇన్వెంట్ చేశాడు. ఇది సెట్ ఆఫ్ నంబర్డ్ రాడ్స్, ఒరిజినల్లీ బోన్స్ ఆర్ ఐవరీ స్ట్రిప్స్ ద్వారా బిల్డ్ చేయబడింది. వీటిని ప్రాపర్గా అరేంజ్ చేయడం వల్ల మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ని సింపుల్ ఎడిషన్ మెథడ్లో పర్ఫామ్ చేయొచ్చు. ది పాస్కలిన్ ఆర్ Pascal's calculator is a 17th century mechanical calculator invented by French mathematician Blaise Pascal. ఈ డివైస్ని బ్లెసీ పాస్కల్ 1642లో తన ఫాదర్కి హెల్ప్ చేయడానికి బిల్డ్ చేశాడు. తన ఫాదర్ ఒక ట్యాక్స్ కలెక్టర్ అండ్ వాళ్ళ ఫాదర్ కాంప్లెక్స్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ని చేయాల్సి వచ్చేది. ఇది యాక్చువల్లీ ప్రాసెస్ చేసిన మొదటి మెకానికల్ క్యాలిక్యులేటర్ అండ్ ఇది మనం కంప్యూటర్ అని కాల్ చేయడానికి ఒక రియల్ స్టెప్. ఇప్పుడు మనం ఈ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ దగ్గరికి వచ్చాం, చార్లెస్ బాబేజ్. ఈయన్ని తరచుగా ది ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని పిలుస్తారు. 1822లో బాబేజ్ డిఫరెన్స్ ఇంజన్ని డిజైన్ చేశాడు. ఇది మ్యాథమెటికల్ టేబుల్స్ని ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి అండ్ ప్రింట్ చేయడానికి డిజైన్ చేయబడ్డ ఒక మెకానికల్ మషిన్. ప్రాపర్ ఫండింగ్ లేకపోవడం వల్ల తన జీవిత కాలంలో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేకపోయాడు. బట్ బాబేజ్ అక్కడితో ఆగలేదు. 1830స్లో బాబేజ్ అనలిటికల్ ఇంజిన్ని డిజైన్ చేశాడు. హిస్టోరియన్స్ అనలిటికల్ ఇంజిన్ని ప్రజెంట్ మోడల్ కంప్యూటర్స్కి
యాన్సిస్టర్గా కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే అనలిటికల్ ఇంజన్ జనరల్ పర్పస్ యూసెస్ కోసం డిజైన్ చేయబడింది. అనలిటికల్ ఇంజన్ ఇన్పుట్ కోసం పంచ్డ్ కార్డ్స్, ప్రాసెసింగ్ యూనిట్ కోసం మిల్, ప్రజెంట్ మనం CPU అని కాల్ చేస్తాం, అండ్ స్టోరేజ్ యూనిట్ కోసం స్టోర్ అనే పార్ట్స్ ద్వారా డిజైన్ చేయబడింది. ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ అండ్ మెకానిక్స్ కంబైన్ అయ్యి యూజ్ చేసే టైం పీరియడ్లోకి వచ్చాం. ది మార్క్ 1 1944లో హార్వర్డ్ ఐకెన్ అండ్ IBM ద్వారా డిజైన్ చేయబడింది. మార్క్ 1 ఈజ్ అన్ ఎలక్ట్రోమెకానికల్ కంప్యూటర్, అంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్ అండ్ మెకానికల్ పార్ట్స్ ద్వారా డిజైన్ చేయబడింది. ఇది వరల్డ్ వార్ II టైంలో మిలిటరీ క్యాలిక్యులేషన్స్ కోసం యూజ్ చేయబడింది. మార్క్ 1 దీనికి ముందు వచ్చిన జనరల్ పర్పస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్స్ని యాక్చువల్లీ బిల్డ్ చేయవచ్చు అని ప్రూవ్ చేసింది. The first fully electronic computer ENIAC in 1945. ENIAC stands for Electronic Numerical Integrator and Computer. ఇది జెన్యున్లీ ఒక మైల్ స్టోన్ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్. ENIACని వైడ్లీ ఫస్ట్ జనరల్ పర్పస్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్గా కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే ఇది ఎలక్ట్రానిక్ రిలేస్కి బదులుగా వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసుకొని వర్క్ అవుతుంది. ఇది ఒక ఎంటైర్ రూమ్ని ఫిల్ చేస్తూ అరౌండ్ 30 టన్స్ ఆఫ్ బరువుతో వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేసుకొని వర్క్ అవుతుంది. ENIACని ఒక లార్జ్ ఉమెన్ టీమ్ US ఆర్మీ కోసం డెవలప్ చేసింది. వారి వర్క్ ఇప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామింగ్కి ఫౌండేషన్గా గుర్తిస్తారు. ది ఫస్ట్ ఎవర్ కమర్షియల్ కంప్యూటర్ UNIVAC in 1951. UNIVAC స్టాండ్స్ ఫర్ యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. దీని మేజర్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది USలో కమర్షియల్లీ సెల్ అయిన ఫస్ట్ ఎవర్ కంప్యూటర్, అంటే బిజినెస్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ యాక్చువల్లీ ఒకదాన్ని కొనగలిగేవి. UNIVAC 1952లో హ్యూజ్ పబ్లిక్ అటెన్షన్ని పొందింది, ఎందుకంటే ఇది రిజల్ట్స్ని కరెక్ట్లీ ప్రెడిక్ట్ చేయగలదు. UNIVAC తర్వాత నుంచి కంప్యూటర్స్ ఇంక్రెడిబుల్లీ ఫాస్ట్గా ఎవాల్వ్ అయ్యాయి. ENIAC లాంటి వాక్యూమ్ ట్యూబ్స్ 1950s చివరిలో ట్రాన్సిస్టర్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్తో రీప్లేస్మెంట్ జరగడం, 1980sలో పర్సనల్ కంప్యూటర్స్ రావడం, ఇలా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. అదంతా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో డోంట్ మిస్ కంటిన్యూటీ. ఈ ఎగ్జాక్ట్ టాపిక్ మీద కామన్లీ వచ్చే ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అండ్ లెర్న్ విత్ కన్విక్షన్. ఈ వీడియోలో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఉంది అన్నా కదా, అదేంటంటే అదా లవ్లేస్, ద ఉమెన్ హూ కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్స్ ఫస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్. ఈవిడ బాబేజ్ గారితో పనిచేసిన ఉమెన్, మషిన్ కోసం రాసిన మొదటి ఆల్గారిథం వల్ల ఈమెను కంప్యూటర్ ప్రోగ్రామర్గా గుర్తిస్తారు. కంప్యూటర్ సైన్స్ ఎప్పుడు ఒక జెండర్కి మాత్రమే సొంతం కాదు. సో ఉమెన్, డోంట్ స్టాప్, కీప్ వర్కింగ్ ఆన్ వాట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఈ వీడియోకి మీ ప్రాక్టికల్ యాక్టివిటీ ఏంటంటే ఈరోజు మనం కవర్ చేసిన పీపుల్ ఆర్ మషిన్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కవర్ చేయని ఒక ఫ్యాక్ట్ కోసం 5 minutes సెర్చ్ చేయండి అండ్ ఆ పాయింట్ని కామెంట్స్లో పెట్టండి. మీకు అండ్ మన సబ్స్క్రైబర్స్కి హెల్ప్ అవుతుంది. ఈ ఫుల్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్లో ఒక ప్యాటర్న్ గమనించారా? ప్రతి మషిన్ దానికి ముందున్న మషిన్ లిమిటేషన్స్ని సాల్వ్ చేస్తూ వచ్చాయి అండ్ ఈ ఎగ్జాక్ట్ ప్యాటర్న్ మన మోడర్న్ టైమ్స్లో కూడా జరుగుతూనే ఉంది. సో ఇది కంప్యూటర్స్ చరిత్ర, అబాకస్ నుంచి ఫస్ట్ కమర్షియల్ కంప్యూటర్స్ వరకు. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ముందుకు వెళ్ళి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి చూద్దాం. ఈ వీడియో మీకు జెన్యూన్లీ హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. ఫుల్ జర్నీ ఫాలో అవ్వాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ లెర్నింగ్.